నమస్తే, నేను మాధు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఈక్వేషన్ ని బేస్ చేసుకొని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు కేసీఆర్ ఇద్దరు కలిసి ఒక స్కెచ్ వేశారా? మరి ఈ స్కెచ్ ని సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇక్కడ చూస్తే సామాజిక ఈక్వేషన్ ని బేస్ చేసుకొని ఇటు కేసీఆర్, అటు జగన్మోహన్ రెడ్డి ఒక స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ ఆ స్కెచ్? మరి ఇది రేవంత్ రెడ్డి గారు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించినట్టు పాలిటిక్స్ చూస్తే కనుక ఒకదాని మీద ఇంకోటి ఆధారపడి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది, ప్రాంతీయ వారీగా ఈక్వేషన్ ఉండేది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సపరేట్గా అయిపోయిన తర్వాత రాజకీయాలు ఒకదాని మీద ఒకటి ఇండైరెక్ట్ ప్రభావం చూపిస్తున్నాయి, డైరెక్ట్గా కాకపోయినా. ఎలా అంటే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి అనుకోండి. ఈ ఎన్నికల సందర్భంగా ఏ ఈక్వేషన్ కనిపిస్తుంది మనకి? ఇప్పటి వరకు ప్రాంతీయ ఈక్వేషన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా కుల ప్రస్తావన అనేది ఉండదు. ఎందుకు ఉండదు కుల ప్రస్తావన? దానికంటే బలమైనటువంటి ప్రాంతీయ వాదం ఉంది కాబట్టి కులం యొక్క ప్రస్తావన ఇప్పటి వరకు లేదు. అయితే రాబోయే రోజుల్లో కులం యొక్క ప్రస్తావన మేజర్ కాబోతుంది తెలంగాణలో. దానికి ఉదాహరణ మనకి తీర్మానం మల్లన్న వీళ్ళంతా బీసీలు ర్యాలీ కావాలి అనేటువంటిది ఒకటి లేవదీశారు. మాకు రెడ్డి ఓటు బ్యాంక్ అసలు అవసరం లేదు, మా ఓట్లు మాకు చాలు అని. సో అది రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ కులాల సమీకరణ, సామాజిక సమీకరణ అనేది ఈసారి రాబోయేటువంటి ఎలక్షన్లో బాగా ఫ్లేవర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సెంటిమెంట్ అనేది వర్కౌట్ కావట్లేదు అని చెప్పి రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో మనకు అర్థమైపోయింది. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో అర్థమైంది, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అర్థమైంది. కాబట్టి క్లియర్గా రాబోయేటువంటి రోజుల్లో సామాజిక ఈక్వేషన్స్ పనిచేస్తాయి అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో సామాజిక ఈక్వేషన్లే ప్రధానం. అక్కడ వేరే వాదమే ఉండదు, ఓన్లీ సామాజిక ఈక్వేషన్. కుల ఈక్వేషన్స్, కులానికి సంబంధించిన రాజకీయాలు ఇవే ఉంటాయి అక్కడ. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్స్ అంటే 2028 తెలంగాణ కానీ 2029 ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగేటువంటి ఎలక్షన్స్కి సంబంధించి సామాజిక సమీకరణలు, సామాజిక ఈక్వేషన్లని తీసుకుని వెళ్ళాలి. ఇవి కనుక తీసుకుని వెళ్ళకపోతే అధికారం అనేది చేతికి రాదు. అందుకే ఇప్పటి నుంచే ఫామ్ హౌస్లో వ్యూహాలు రచిస్తున్నారా, లేదంటే బెంగళూరులో వ్యూహాలు రచిస్తున్నారా అనేది చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో కిట్ ప్రోకో రాజకీయాలు అనేది వీళ్ళిద్దరు నడుపుతున్నారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీల యొక్క స్టెప్స్ కానీ, ఈ రెండు పార్టీలు వాడేటువంటి పదజాలం కానీ ఇంచుమించుగా ఒకేలాగా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం అని చెప్పి ఆయన అంటున్నారు. వస్తే ఏం చేస్తాం, రప్ప అంటున్నాడు ఆయన. సేమ్ డైలాగ్ని ఇక్కడ అందిపుచ్చుకున్నారు కేటీఆర్ గారు. మేము అధికారంలోకి వస్తాం, ఈయన రప్ప అంటున్నాడు. అక్కడ డిజిటల్ బుక్ అన్నారు, ఇక్కడ పింక్ బుక్ అంటున్నారు. సో కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్గా వీళ్ళిద్దరూ ప్లే చేస్తున్నారు గేమ్. అలాగే ఈక్వేషన్స్ అనేక అంశాలు ఉంటాయి కదా, ఈ అంశాల మీద వీళ్ళు తీసుకునేటువంటి స్టెప్స్ కూడా. ఇప్పుడు అక్కడ నల్లమల సాగర్ పెట్టారు. అక్కడ దాని కారణంగా తెలంగాణకి నష్టం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వాదాన్ని వినిపిస్తున్నారు. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ వాదాన్ని పైకి తీసుకొచ్చారు. అంటే రెండు నీళ్ళకు సంబంధించిన అంశాలు, ఈ రెండు నీళ్ళకు సంబంధించినటువంటి అంశాల మీద ఇక్కడేమో గోదావరి జలాలను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ట్రిగర్ పెట్టారు. అక్కడేమో కృష్ణా జలాలు, అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆపేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రిగర్ పెట్టింది. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే వాళ్ళిద్దరు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. ఇది క్లియర్. అట్ ద సేమ్ టైం నీళ్ళకు సంబంధించిన ఇష్యూ. విచిత్రమైన పరిణామం ఏంటంటే, కృష్ణా జలాల్ని ఆపే అక్కడ ఎత్తిపోతల పథకాన్ని ఒకవేళ రీఓపెన్ చేస్తే నష్టం జరిగేది ఎవరికి? తెలంగాణకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టాండ్ని వ్యతిరేకించాలి. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కానీ వ్యతిరేకించదు. అలాగే నల్లమల సాగర్ని అక్కడ వ్యతిరేకిస్తుంది, అక్కడ కట్టడానికి ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి అప్పుడు ఎవరిని విమర్శించాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని విమర్శించాలి, కానీ విమర్శించదు.
సో కాబట్టి వీళ్ళు వ్యూహాత్మకమైన అడుగులు వేస్తూ సామాజిక ఈక్వేషన్ దృష్ట్యా అడుగులు వేస్తున్నారు. ఏంటి ఎలా వీళ్ళిద్దరూ రాబోయే రోజుల్లో పరస్పరం సహకరించుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేది కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి స్టెప్స్ని బట్టి వీళ్ళు మారిపోతుంటారు. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాన్నారు అక్కడ. అంటే ఇక్కడ ఉండేటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళ ఓట్ బ్యాంక్ని తను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు బై ఎలక్షన్లో గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సాలిడ్గా ఉన్న ఓట్ బ్యాంకు ప్లస్ రేవంత్ రెడ్డి గారికి ఉన్న తెలుగుదేశం పార్టీ సింపతి ఓట్ బ్యాంకు వెరసి ఆయన్ని విజయపదాన్ని నడిపిస్తుంది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే జరగబోతుందని చెప్పి ఈక్వేషన్స్ వినిపిస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఎదుర్కోవాలంటే ఎలా? సామాజికంగా బలంగా లేదు. వెలమ సామాజిక వర్గం 0.5%, 0.4% ఉంది తెలంగాణలో. మరి సామాజిక ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ ప్రకారం ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఏంటి? ఏ సామాజిక వర్గం ఉంది? లేదు కదా. ఎస్సీలు జనరల్గా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు, ముస్లిమ్స్ ఎంఐఎం ఉంటారు, ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, అవునా? రేవంత్ రెడ్డి సామాజిక వర్గం ప్లస్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం మొదటి నుంచి ఉంది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం. ఇంకా ఏ సామాజిక వర్గం కలిసి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ తోటి? లేదు కదా. సో కాబట్టి సామాజిక ఈక్వేషన్లు సమం చేయాలంటే కనుక ఎవరో ఒకరు సహాయం తీసుకోవాలి. ఎవరు సహాయం తీసుకుంటారు? రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం ఏంటి? రెడ్డి సామాజిక వర్గం. రెడ్డి సామాజిక వర్గాన్ని చీల్చాలంటే ఎవరిని తీసుకోవాలి? ఎవరిని ఆధారంగా తీసుకోవాలి? ఇంకో రెడ్డిని తీసుకోవాలి. ఎవరు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ తీసుకొని ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని చీల్చాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొంతమంది మనుషులు నిరంతరం సోషల్ మీడియా రూపంలోనో లేదంటే క్షేత్రస్థాయిలో కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుచరులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సోషల్ మీడియా రూపంలోనో ఏదో ఒక రకంగా పనిచేస్తూ ఉంటారు ఇక్కడ. సో రెడ్డి సామాజిక వర్గాన్ని చీల్చాలి అనేటువంటి కాన్సెప్ట్లో. అలాగే ఎంఐఎం అసరుద్దీన్ ఓవైసీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు. ఆ కోణం నుంచి ఒకవేళ ఈక్వేషన్ మారితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మార్చుకోవాలి ఒకటి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులు అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఇవాళ కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రాబోయేటువంటి ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని అప్పుడు విజయ పదాన్ని నడవచ్చు అనే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టు తీసుకుంటున్నారు. ఇది ఈక్వేషన్. మరి దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిస్తున్నారు వీళ్ళు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఈక్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏంటి? వెలమ సామాజిక వర్గాన్ని మౌల్డ్ చేయాలి. వెలమ సామాజిక వర్గాన్ని ఉత్తరాంధ్రలో బలంగా ఉన్నారు. సో ఉత్తరాంధ్రలో ఉండేటువంటి వెలమ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలి అని అంటే ఇక్కడ కేసీఆర్ గారు అండ్ వాళ్ళ టీం ఏదైతే ఉందో అక్కడ గ్రౌండ్లో దిగి పనిచేయాలి. దాంట్లో భాగంగా ఏంటి? రీసెంట్గా ఈయనకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, తోట చంద్రశేఖర్ మళ్ళీ మేము యాక్టివ్ అవుతున్నాం, పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తున్నాం. 2024 ఎన్నికల సందర్భంగా పార్టీ ఆఫీస్ కూడా పెట్టారు విజయవాడలో. మళ్ళీ మేము బలోపేతం చేస్తాం, కాపుకి మేము సీఎం పదవి ఇస్తాం, మేము కాపు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పి ఆయన ఏదో ఒక లీకులు ఇచ్చారు. అంటే కాపు సామాజిక వర్గాన్ని చేల్చాలి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, కాపు ఓట్లు కూటమికి పడతాయి కాబట్టి కాపు ఓట్లు చేల్చాలి. కాపు ఓట్లు చేల్చాలంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక కాపు లీటర్ని పెట్టి ఫోకస్ చేసి కాపు ఓట్లను చేల్చాలి. ఒకటి. రెండేంటి? వెలమ సామాజిక వర్గం ఉత్తరాంధ్రలో బలంగా ఉంటుంది. ఈ వెలమ సామాజిక వర్గాన్ని చేల్చాలి. వెలమ సామాజిక వర్గాన్ని చేల్చాలంటే ఇక్కడ ఉండేటువంటి వెలమ టీం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయాలి. ఇది కిట్ ప్రోకోకు సంబంధించిన రాజకీయాలు. సో ఇవన్నీ తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఒకసారి అటు అంటారు, ఒకసారి ఇటు అంటారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారినేమో మొన్న మధ్య నేనే మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించేసాను అన్నాడు. రూమ్లో తీసుకెళ్లి మాట్లాడి చేశానని. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎప్పుడు ఆగిపోయింది? 2022లో ఆగిపోయింది. 22లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆపేశారు. దీంట్లో
చంద్రబాబు నాయుడు గారు ఆపింది ఏమీ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు. కాకపోతే రాజకీయంగా ఆయన ఒక జంప్ అట్టేసాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. అలాగే ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదా సింపథైజర్స్నో లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్నో ప్రసన్నం చేసుకునేదానికి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఉంటారు, వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి ఎన్టీ రామారావు పేరు వాడుకుంటూ ఉన్నారు. అలాగే కమ్మ సమాజ వర్గానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఎవరి ఈక్వేషన్లో వాళ్ళు సామాజిక ఈక్వేషన్స్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేటీఆర్ గారు ఈ సామాజిక ఈక్వేషన్ల దృష్ట్యా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో పాలిటిక్స్ నడుపుతున్నారు. రాబోయే రోజుల్లో ఇదే జరగబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి చర్చ. సో ఏదేమైనా సరే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మాత్రం సామాజిక ఈక్వేషన్స్ వే పై చేలా అయితే కనిపిస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, నిజంగానే అక్కడ కుల ప్రస్తావన గెలుస్తుందా లేకపోతే ప్రజల ఓటు బ్యాంకు గెలుస్తుందా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.